ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ పెనమలూరు నియోజకవర్గంలో జన సైనికులు ఆందోళన చేపట్టారు. జననేత ముప్పరాజు ఆధ్వర్యంలో కంకిపాడులో పేర్ని నాని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ముప్పరాజు మాట్లాడుతూ వైసీపీ నాయకులు చేసిన తప్పుల వల్ల ప్రజలకు ఎటువంటి హాని కలగకూడదనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టారని తెలిపారు. కనకదుర్గమ్మ అమ్మవారి మెట్లు కడిగి మీ తరపున క్షమాపణ కోరారని పేర్కొన్నారు. పేర్ని నాని హిందూ ధర్మ వ్యతిరేకి అని, ప్రతి దేవుణ్ణి కించపరిచే విధంగా మాట్లాడుతున్న మానవ సైకో అని విమర్శించారు. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ మీద గాని చంద్రబాబు మీద గాని మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పేర్ని నాని పిచ్చి కుక్క కలిసిన పేర్ని నాని మీకు ఒకటే చెబుతున్నాం, పవన్ కళ్యాణ్ గారు పంచాయత దీక్ష చేశారంటే అది చేసింది మీరు చేసిన తప్పిదం వల్లే. ఒక దేవుడికి మానవాళి రకంగా తప్పు చేశాం అనే భావన కలిగి పవన్ కళ్యాణ్ గారు మీ తరపున ప్రాయశ్చిత్త దీక్ష చేసుకొని కనకదుర్గమ్మ వారి తల్లి గుళ్ళో మెట్లు కడిగి క్షమాపణ కోరే విధంగా ఏడుకొండల స్వామి వారిని అక్కడ కూడా మీ మంచిగా కోరుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఒక మానవాళి మీద దేవుడు ఏమైనా కోపం కనుక చేస్తే, ప్రకృతి ఏమైనా అఘాయితం సృష్టిస్తే తట్టుకోలేం మానవులం. మీరు చేసిన తప్పుకి ప్రజలు ఇబ్బంది పడకూడదనే విధంగానే దేవుడి దగ్గర పాశ్చాత్యంగా క్షమాపణ కోరే విధంగా మీ తరపున పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధితో 11 రోజుల దీక్ష ప్రారంభించారు. అది కూడా మీకు తప్పుగా కనిపిస్తే, నిజంగా చెప్పాలంటే మీరు హిందూ ధర్మ వ్యతిరేక